ఈరోజు మనము హార్డ్ డిస్క్ ఎలా క్లోన్ చేయాలని చూద్దాము. ఇది వచ్చి 1 TB హార్డ్ డ్రైవ్ అనమాట. ఇది 256 GB SSD. సో ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ డేటా ఉంది. సో దీన్ని ఫార్వర్డ్ మూవ్ చేయాలన్నమాట. ఎలా చేద్దామనే చూద్దాము. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిస్క్ జీనియస్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టూల్స్ అని సెలెక్ట్ చేసుకొని కింద క్లోన్ డిస్క్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోవాలా. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఓకే, సో ఇది వచ్చి మనము హార్డ్ డిస్క్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ దాంట్లోకి మూవ్ చేయాలా అనేది చూడాలా. ఇది సెలెక్ట్ చేసుకుంటాం. 238 GB అనమాట. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేసామంటే మనకి ప్రాపర్గా మూవ్ అయిపోతుంది. డన్. సో మనం ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది, హెచ్డిడి హార్డ్ డిస్క్లో నుండి 256 GB SSDలోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో ప్రెస్ చేయాలి. హార్డ్ మైగ్రేషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్రియేట్ స్నాప్షాట్ యాక్సెస్ అవుతుంది. సో స్టార్ట్ అయింది ఇప్పుడు. సో యావరేజ్ మనకి ఒక 13% అట్లా కంప్లీట్ అయి ఉంటుంది. సో రిమైనింగ్ టైం చూడొచ్చు మీరు, 16 minutes 36 seconds చూపిస్తుంది. సో అది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ డేటా బట్టి. సో ఈ రకంగా మనము హార్డ్ డిస్క్ని క్లోన్ చేసుకోవచ్చు. ఓకే, దాదాపు ఫైనల్ స్టేజ్లో వచ్చింది. ఓకే, సో 6 minutes టైం లెఫ్ట్ ఉంది. సో ఈ రకంగా మనము క్లోన్ చేసుకోవచ్చు అనమాట డ్రైవ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని. సో మనకి క్లోనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ అని, కంప్లీట్ క్లిక్ చేసాం. డేటా డిస్క్ ఫార్మేషన్స్ మొత్తం చూపిస్తుంది. సో ఈ రకంగా మనము డిస్క్ జీనియస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి హార్డ్ డిస్క్ టు హార్డ్ డిస్క్ క్లోన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.